ఫస్ట్ శారీ వచ్చేసి లావెండర్ కలర్ అండి. శారీ అంతా కూడా గోల్డ్ సిల్వర్ బుటాలు చాలా దగ్గరగా వస్తాయండి. ఇది పళ్ళు. బార్డర్ వచ్చేసి గోల్డ్ టిష్యూ బార్డర్ అండి. దాదాపుగా 5 ఇంచెస్ పైన ఉంటుంది. పైన ఇక్కడ ఇలా సిల్వర్ జరీ కడ్డీ వచ్చింది. పైన బార్డర్ విషయానికి వస్తే ఒక 3 ఇంచెస్ జస్ట్ గోల్డ్ టిష్యూ బార్డర్ ఉంటుంది. ఈ శారీస్ అన్నిటికీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ లోపల వైపు ఈ డిస్టెన్స్లో బుటాలు వస్తాయి. 4800లో అద్భుతమైన చీర అండి. పిస్తా గ్రీన్ కలర్ అండి. సేమ్ ప్యాటర్న్లో అంటే సేమ్ బుటాలు వస్తాయి, కలర్ మాత్రం మారింది. పిస్తా గ్రీన్. మిగిలిందంతా సేమ్ ఉంటుందండి, ఓన్లీ కలరే చేంజ్ అవుతుంది. ఈ వీడియోలో అన్ని చీరలకి కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే ఉంటుందండి. ఇది వచ్చేసి ఒకలాంటి పింక్ షేడ్ అండి, లైలాక్ పింక్లో డార్క్. ఇప్పటి వరకు జరీ బార్డర్తో చూసారు కదా, ఇది వితౌట్ జరీ వస్తుందండి. ప్లెయిన్ పట్టు బార్డర్ లాగా ఉంటుంది. మధ్యలో అంతా కూడా సెల్ఫ్ పింక్తోనే థ్రెడ్ వీవ్ లాగా బుటాలు ఇచ్చారు. ఇది పళ్ళు అండి. కాస్ట్ సేమే ఉంటాయి. కొంతమంది జరీ బార్డర్లు ఇష్టపడని వాళ్ళకి ఇలా తీసుకోవచ్చు. లోపల వైపు ఇలా ఉంటుందండి. నేవీ బ్లూ కలర్ అండి. ఇది వచ్చేసి మళ్ళీ గోల్డ్ జరీ బార్డరు సిల్వర్ కడ్డీ బార్డర్తో వస్తుంది కింది వైపు. పైన వైపు వచ్చేసి చిన్న జరీ బార్డర్ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ మోటివ్స్ అండి, అంటే బుటాల కన్నా కొంచెం పెద్ద సైజులో వచ్చాయి. ఇది పళ్ళు. శారీ అంతా కూడా బుటాలు ఇలా స్ట్రెయిట్ లైన్స్ లాగా ఉంటాయి. ఇదిగోండి లోపల వైపు చూడండి. చూసారా, ఇది పళ్ళు. గ్రాండ్గా ఉంటుందండి. మనం కుచ్చిళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ కూడా ఇంకా దగ్గరగా వచ్చి ఈ చీర చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది ద్రాక్ష పండు లోపల కలర్ లాగా ఉందండి. ఇవన్నీ కూడా క్రీమ్ కలర్తో కలనేత ఉన్నాయండి. మ్యాక్సిమం చీరలు అన్నీ కూడా ఒక బ్లూ కలర్ తప్ప. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. గోల్డ్ సిల్వర్ జంట ఫ్లవర్స్ అన్నమాట. మధ్యలో వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ వీవ్ ఉంది. ఇది పళ్ళు. ముందు చీరల్లాగానే దాదాపు ఒక 5 ఇంచెస్ గోల్డ్ టిష్యూ బార్డర్ అండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. కింది బార్డర్ పైన ఒక సిల్వర్ జరీ లైన్ ఉంది. పైన చిన్న గోల్డ్ జరీ బార్డర్. పర్పుల్ అండ్ బ్లూ కలనేత అండి. ఇది కూడా భలే ఉంది ఈ చీర కూడా. ఇదిగోండి ఎంత బాగుందో ఈ కలర్. అసలు ఏ ఫ్యాబ్రిక్లో అయినా బాగుంటుందండి. దాదాపు ఒక 30 ఏళ్ల కిందట పాటూరు పట్టులో కొనుక్కున్నాను నేను. ఇందులో ఇంకొంచెం డార్క్. అప్పట్లో 625 రూపాయలు. బోర్డర్ లేకుండా మధ్యలో అంతా కూడా చిన్న చిన్న బుటాలు. ఎంత బాగుండేదో ఫ్యాబ్రిక్, అసలు కట్టుకుంటే కూడా ఎంత హాయిగా ఉండేదో. ఇప్పుడు 600 అంటే సరైన సిల్క్ చీర కూడా రావట్లా. ఇదిగోండి భలే ఉంది కలర్, చాలా బాగుంది. సేమ్ ప్యాటర్న్లో సీ గ్రీన్ కలర్ అండి. కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఈసారి. లాస్ట్ టైం ఏమో మనకి ఎక్కువ దొరకలేదు. పాపం చాలామంది అడిగారు. ఎందుకంటే స్టార్టింగ్ రేంజ్ ఎవరైనా కానీ ఏ చిన్న అకేషన్కైనా కూడా కట్టేసుకోవడానికి బాగుంటాయి. హ్యాండీగా అంటాం చూడండి అట్లా. కానీ దొరకలేదు లాస్ట్ టైం. ఇదిగోండి సీ గ్రీన్ కలర్ చాలా బాగుంది. ఇది కూడా బుటాలు కానీ బోర్డరు అంతా ఎవ్రీథింగ్ ముందు చీర లాగానేనండి. పైన వైపు చిన్న బోర్డరు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. ఇలా జరీ బార్డర్ వచ్చిన వాటికి మీకు గోల్డ్ కలర్ టిష్యూ బ్లౌజ్ వేసుకునే అలవాటు ఉంటే అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది.
ఇది కలనేత శారీ అండి, బ్లూ కలర్కి క్రీమ్ కలనేత అనమాట. శారీ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ బుటాలు ఉన్నాయండి, గ్రీన్ అండ్ పింక్ 2 కలర్స్లో. ఈ గ్రీన్ కూడా కొంచెం ఇట్లా షైన్ అవుతూ చూడండి, ఇది జరీలాగా అనిపిస్తుంది 2 కలర్స్ కూడాను. అలాగే డార్క్ పర్పుల్ కలర్ ప్లెయిన్ బార్డర్ వచ్చిందండి, శారీకి 2 వైపులా అదే విధంగా ఉంటుంది. ఈ శారీస్ అన్నిటికీ కూడా రన్నింగ్ బ్లౌజే వస్తుందండి. పళ్ళు చూసేద్దాం. ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది. వేరే ఏదైనా బ్లౌజెస్ పేరప్ చేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే ఇది రన్నింగ్ బ్లౌజు ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ కుట్టించుకుంటే ఎక్కువ కాలం మన్నకపోవచ్చు. లాస్ట్ టైము మనం ఇందులోనే ఓన్లీ పింక్ థ్రెడ్ బుటాలు చూసామండి, ఇప్పుడు వచ్చేసి ఇలా 2 కలర్స్ వచ్చాయి. పోల్కా డాట్స్ లాగా ఉన్నాయండి బుటాలు అయితే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పోలో బిళ్ళలు ఉంటాయి కదా, మధ్యలో ఖాళీ ఉండి అలా ఉన్నాయి. ఇదిగోండి లోపల వైపు ఇలా ఉంటుంది. అదేమో బ్లౌజ్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా బుటాలు ఇలాగే ఉన్నాయండి. ఇది కూడా కలనేత చీరే. మీరు చూస్తున్నదైతే పళ్ళు. గంధం కలర్ అండి, గంధం కలర్కి గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. దాదాపుగా 3.5 ఇంచెస్ వరకు గోల్డ్ జరీ బోర్డర్ 2 వైపులా ఇలా వస్తుందండి, కడ్డీ బోర్డర్ స్టైల్లో. శారీ అంతా ఇలా ఉంటుంది. కొన్ని చీరలకి లోపల వైపు బుటాలు దూరంగా రావచ్చండి, ఇలా ఇటువైపు ఉన్నట్టే కూడా రావచ్చు, చెప్పలేము. ఇవి కలనేత చీరలు అవటం వల్ల పక్కన వైట్ కనిపించేలాగా తీయకపోతే కలర్స్ మారిపోతున్నాయండి. మీకు క్లియర్గా అర్థం అవటం కోసం ఇట్లా వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా తీస్తున్నాము. ఇది మావు కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి. కలనేత అయితే ఇది కూడా కలనేత శారీనే. ఏం షేడ్స్ వచ్చినాయి అనేది చూద్దాం. ఇదిగోండి పళ్ళు. ఈ శారీకి కూడా రన్నింగ్ బ్లౌజ్ అండి. మావు కలర్కి క్రీమ్ కలర్ కలనేత, అది లైట్ గ్రీన్ లాగా అట్లా అనిపిస్తుంది, మిక్స్ అయిన షేడ్, చాలా లైట్ కలర్. శారీ అంతా ఇలా ఉంటుందండి, గోల్డ్ కలర్ జరీ బుటాలు. లోపల వైపు వెళ్ళిన కొద్దిగా పల్చగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. పళ్ళు సైడ్ కొంచెం దగ్గరగా, కానీ చూస్తే మరి ఇటు కూడా అంతా బాగానే దగ్గరగానే ఉన్నాయి. ఇది బ్లౌజు, దగ్గరగానే ఉన్నాయి లోపల కూడా. ఇది లావెండర్ అండ్ క్రీమ్ కలనేత అండి. ఇదిగోండి పళ్ళు. బోత్ సైడ్స్ కూడా ఒక 5 ఇంచెస్ వరకు గోల్డ్ జరీ బార్డర్ ఉంది. ఇదిగోండి టిష్యూ స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ చూపించు. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. లోపల వైపు బుటాలు ఇలా ఉంటాయండి. ఇదిగోండి ఇది శారీ లుక్. పీకాక్ బ్లూ కలర్ అండి, భలే ఉంది కలనేత, గ్రీన్ అండ్ బ్లూ కలనేత అనమాట. ఇదిగోండి ఒక చీర మొత్తం ఓపెన్ చేసిన డిఫరెన్స్ మీకు అర్థం. చుట్టూ వైట్ కనిపించకపోతే కలరు సరిగ్గా రావట్లేదు. కలనేతలు కదండి, చాలా అందంగా ఉన్నాయి చీరలు. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ. ఇది పళ్ళు అండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. బార్డర్ కూడా పెద్దగా అండి, 5 ఇంచెస్ పైనే ఉన్నట్టుంది. చక్కగా టిష్యూ కలనేత బార్డర్ వచ్చింది. 4800లో చాలా మంచి చీరలు అండి. చక్కగా ఏదైనా గెట్ టుగెదర్స్ కట్టుకోవచ్చు, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, కిట్టి పార్టీలకు కానీ, లేదంటే రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కానీ అలా చాలా బాగుంటాయండి. టెంపుల్స్కి వెళ్ళినా కూడా లైట్ వెయిట్ కదా, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇదిగోండి పళ్ళు. మంచి గ్రీన్ కలర్ అండి, చిలకాకు పచ్చలో డార్క్. ఇది కూడా క్రీమ్ కలర్ కలనేతతోనే ఉంది. శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుంది. మెరూన్ థ్రెడ్ అండ్
సిల్వర్ జరీ ఫ్లవర్స్. శారీ అంతా అలా వచ్చిందండి. అలాగే గ్రీన్తో కలనేతగా టిష్యూ బార్డర్ వచ్చింది, దాదాపుగా ఒక 4 ఇంచెస్. బోత్ సైడ్స్ కూడా అలాగే ఉంటుంది.